హై గెస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మూవీ అప్డేట్స్ గురించి చెప్పుకొని చాలా రోజులు అవుతుంది కదా. ఈ వీడియోలో మనము ప్రతి ఒక్క మూవీ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి అయితే వెళ్దాం. ముందుగా మనము ఎంసీయూకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. నెంబర్ 1, ఇది అప్డేట్ అయితే కాదు. బ్లాక్ ప్యాంథర్ రోల్కి ప్రాణం పోసిన చాడ్విక్ బోస్మెన్ 2020 ఆగస్టు 28న అయితే చనిపోయారు. ఇది ఎంసీయూకి పెద్ద లాస్ అని మనకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. అయితే ఈయన చనిపోయి నిన్నటితో 4 years అయితే కంప్లీట్ అయింది. నెంబర్ 2, ఐరన్ హార్ట్. బ్లాక్ ప్యాంథర్ వాకండా ఫర్ ఎవర్కి స్పిన్ ఆఫ్గా రాబోతున్న ఐరన్ హార్ట్ సిరీస్ 2025 సెప్టెంబర్లో డిస్నీలోకి స్ట్రీమింగ్లోకి వస్తుంది. ఈ సిరీస్లో మెయిన్ రోల్లో రీరీ విలియమ్స్ ఏకేఏ ఐరన్ హార్ట్ని మనం చూడబోతున్నాం. ఐరన్ హార్ట్కి సంబంధించిన ఒక ఇమేజ్ అయితే అఫీషియల్గా రిలీజ్ అయ్యింది. ఈ ఇమేజ్లో రీరీ విలియమ్స్ తన సూట్లో కనబడుతుంది. బ్లాక్ ప్యాంథర్ వాకండా ఫర్ ఎవర్లో మనం చూసిన సూట్కి మరియు ఈ సూట్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అంతేకాకుండా ఈ సూట్ని రీరీ విలియమ్స్ అప్గ్రేడ్ అయితే చేసి ఉంటుంది. నెంబర్ 3, థండర్ బోల్ట్స్. మార్వెల్ స్టూడియోస్ థండర్ బోల్ట్స్కి సంబంధించిన ఒక న్యూ అఫీషియల్ లుక్ని అయితే రిలీజ్ చేసింది. ఈ పిక్లో మనము రెడ్ గార్డియన్ని, గోస్ట్ని, బకీ బర్నర్స్ని, ఎలీనా బిలోవ్ని అండ్ జానీ వాకర్ని అయితే చూడవచ్చు. ఈ పిక్ని మనము బాగా గమనించినట్లయితే వీళ్ళు ఏదో మిషన్ మీద బయలుదేరుతున్నట్లు తెలుస్తుంది. కానీ ఇక్కడ కొంతమంది మిస్ అయినట్లు కూడా తెలుస్తుంది. నెంబర్ 4, మూన్ నైట్. మూన్ నైట్ సీజన్ 1 ఎంసీయూకి ఒక మంచి సక్సెస్ని అయితే తెచ్చిపెట్టింది. చాలా కొత్తగా యూనిక్గా ఉంటుంది ఈ సిరీస్. అయితే మూన్ నైట్ సీజన్ 2 కూడా వర్క్స్లో ఉందని మార్వెల్ కన్ఫర్మ్ చేసింది. త్వరలోనే ఈ సీజన్ 2 మన ముందుకైతే వస్తుంది. నెంబర్ 5, మిస్ మార్వెల్. సీజన్ 1 అయితే పెద్దగా రాణించలేకపోయింది. అయితే మార్వెల్ స్టూడియోస్ మిస్ మార్వెల్ సీజన్ 2 చేయాలా వద్దా అని డిస్కషన్లో ఉందంట. రావచ్చు, రాకపోవచ్చు. నెంబర్ 6, డేర్ డెవిల్ బోర్న్ అగైన్. కమలా పండు అదే మిస్ మార్వెల్ని డేర్ డెవిల్ బోర్న్ అగైన్లోకి తీసుకురావాలా వద్దా అని మార్వెల్ అనుకుంటుందంట. చూద్దాం మరి ఏమవుతుందో. నెంబర్ 7, శాంగ్-చి 2. మార్వెల్ ఫేజ్ 4లో స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ తర్వాత పెద్ద హిట్ అయిన మూవీ ఏదైనా ఉందా అంటే అది ఈ శాంగ్-చినే. అలాగే మార్వెల్ శాంగ్-చి 2 ఉంటుందని కన్ఫర్మ్ చేసింది. అదేవిధంగా షిమూలు ఏకేఏ శాంగ్-చి కూడా కన్ఫర్మ్ చేశాడు. చూద్దాం మరి దీని గురించి ముందు ఏం అప్డేట్ ఇస్తారో అని. నెంబర్ 8, డెడ్పూల్ అండ్ వోల్వరిన్. R-rated ఫిలిమ్స్లో బాక్సాఫీస్ దగ్గర వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది ఈ మూవీ. జోకర్ని కూడా దాటేసింది. నెంబర్ 9, స్కార్లెట్ విచ్. వాండా విజన్ స్పిన్ ఆఫ్గా రాబోతున్న విజన్ సిరీస్ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవ్వబోతుంది. అయితే ఈ సిరీస్లోకి స్కార్లెట్ విచ్ రిటర్న్ అవుతుందంట. డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్లో మనకు వాండాని చనిపోయినట్టు చూపించారు. మరి ఎలా ఈ విజన్లోకి వస్తుందో అని మనం చూడాలి. నెంబర్ 10, అల్ట్రాన్. జేమ్స్ స్పాడర్ ఏకేఏ అల్ట్రాన్ విజన్ సిరీస్లోకి రాబోతున్నట్లు మార్వెల్ అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది. చూద్దాం మరి అల్ట్రాన్ ఎలా తిరిగి వస్తాడో అని. నెంబర్ 11, ఆర్డీజే కన్ఫర్మ్డ్ యాజ్ ఒరిజినల్ డాక్టర్ డూమ్. శాండియో కామికాన్ ఈవెంట్లో మార్వెల్ ఆర్డీజేని డాక్టర్ డూమ్గా అనౌన్స్ చేసి ఫ్యాన్స్ అందరినీ చాలా సర్ప్రైజ్ అయితే చేశారు. చాలామంది ఏమనుకున్నారంటే టోనీ స్టార్క్ యొక్క వేరియంటే ఈ ఫ్యాంటాస్టిక్ 4 యూనివర్స్లో కనిపించే డాక్టర్ డూమ్ అనుకున్నారు. కానీ మనం అనుకున్నది రాంగ్. విక్టర్ వాన్ డూమ్ టోనీ స్టార్క్ యొక్క వేరియంట్ కాదంట. ఇతను ఫ్యాంటాస్టిక్ 4 యూనివర్స్లో ఒరిజినల్ డాక్టర్ డూమే అంట. ఇది కెవిన్ ఫెగీ కన్ఫర్మ్ చేశాడు. చూద్దాం మరి విక్టర్ వాన్ డూమ్ని ఎలా చూపిస్తారో. నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు ఎంసీయూ మెయిన్ యూనివర్స్లో మూన్ నైట్ అండ్ ఎక్స్‌మ్యాన్ యూనివర్స్లో అపోకాలిప్స్గా యాక్ట్ చేసింది ఒకే యాక్టర్, ఆస్కర్ ఐజాక్. అయితే మార్వెల్ స్టూడియోస్ అపోకాలిప్స్ మూన్ నైట్ యొక్క వేరియంట్ అని ఎక్కడా కన్ఫర్మ్ చేయలేదు. ఇలానే టోనీ స్టార్క్ అనే డాక్టర్ డూమ్ని మార్వెల్ చూపించవచ్చని నేను అనుకుంటున్నాను. నెంబర్ 12, స్పైడర్ మ్యాన్ 4. మార్వెల్లో ఎన్ని మూవీస్ వచ్చినా కానీ స్పైడర్ మ్యాన్ మూవీస్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ తర్వాత మార్వెల్ ఫ్యాన్స్ అందరూ ఈ స్పైడర్ మ్యాన్ 4 కోసం చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు. అయితే 2 days బ్యాకే ఈ స్పైడర్ మ్యాన్ 4 వస్తున్నట్లు మార్వెల్ కన్ఫర్మ్ చేసింది. 2026 జూలైలో ఈ మూవీ థియేటర్స్లోకి వస్తుందంట. ఈ మూవీ స్టోరీ అనేది మల్టీవర్స్లో ఉంటుందంట. చూడాలి మరి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఇంకా వస్తాయేమో. నెంబర్ 13, ఫ్యాంటాస్టిక్ 4 ఫస్ట్ స్టెప్స్. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు. అలాగే ఫ్యాంటాస్టిక్ 4 మూవీకి సంబంధించిన చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి, మీరు వినే ఉంటారు. ఈ మూవీ షూట్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈరోజు బెన్ గ్రిమ్ ఏకేఏ ద థింగ్కి సంబంధించిన షెట్ ఫొటోస్ అయితే రివీల్ అయ్యాయి, చూడండి. ఇంకా ఇవి గైస్ మార్వెల్కి సంబంధించిన అప్డేట్స్. అదర్ మూవీస్కి సంబంధించిన అప్డేట్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, గ్లాడియేటర్ 2.
రసల్ క్రోవే హీరోగా యాక్ట్ చేసిన గ్లాడియేటర్ ఒకప్పుడు మంచి హిట్ అయింది. ఇంకా ఆ మూవీకి సీక్వెల్గా ఈ గ్లాడియేటర్ 2 రాబోతుంది. గ్లాడియేటర్ 1ని డైరెక్ట్ చేసిన రిడ్లీ స్కాటే ఈ గ్లాడియేటర్ 2ని కూడా డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. అలాగే ఎంపైర్ మ్యాగజైన్ కూడా ఈ మూవీకి సంబంధించిన పిక్స్ని అయితే రిలీజ్ చేసింది. ఇందులో పెడ్రో పాస్కల్ మార్కస్గా యాక్ట్ చేయబోతున్నాడు. మళ్ళీ మనం రోమ్ కొలిజియంలో ఆ గ్లాడియేటర్ ఫైట్స్ని చూడబోతున్నాము. ఈ మూవీ 2024 నవంబర్ 15 థియేటర్స్లోకి వస్తుంది. ఐఎమ్ వెయిటింగ్. నెంబర్ 2 అనుకొండ రీబూట్. ఈ అనుకొండ ఫ్రాంచైజ్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? నేనైతే ఒకప్పుడు ఈ మూవీకి పిచ్చ ఫ్యాన్ని. వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ మూవీ ఫ్రాంచైజ్లో ఈ అనుకొండ కూడా ఒకటి. ఇప్పుడైతే ఈ అనుకొండ మూవీ మళ్ళీ మన ముందుకు కొత్తగా రాబోతుంది. ఈ ఫ్రాంచైజ్ని వీళ్ళు రీబూట్ చేయబోతున్నారు. ఈ మూవీకి టామ్ గోర్మికన్ రైటర్గా వర్క్ చేయబోతున్నాడు. అలాగే ఈ అనుకొండ రీబూట్ ప్రాజెక్ట్కి బ్రాండ్ ఫిల్లర్ అండ్ ఆండ్రూ ఫార్మ్స్ ప్రొడ్యూస్గా ఉండబోతున్నారు. అదేవిధంగా జాక్ పౌల్ అండ్ పౌల్ రడ్ ఈ మూవీలో క్యాస్ట్గా రాబోతున్నారని డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. చూద్దాం మరి ఏమవుతుందో. నెంబర్ 3 పసిఫిక్ రిమ్ ప్రీక్వెల్. చాలామంది ఈ పసిఫిక్ రిమ్ 1, 2 చూసే ఉంటారు. వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్ ఇది. అయితే లెజెండరీ వాళ్ళు ఈ మూవీకి ప్రీక్వెల్గా ఒక సిరీస్ని అయితే తీయబోతున్నారు. ఈ సిరీస్లో కైజూస్ యొక్క ఆరిజిన్ని మనకు ఫుల్ క్లారిటీగా చూపించబోతున్నారు. అవి ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి, ఇంతకు అవి ఎలా క్రియేట్ అయ్యాయి అని, అలాగే ఆ కైజూస్ని ఎదిరించడానికి హ్యూమన్స్ ఎలా ఆ రోబోట్స్ని క్రియేట్ చేశారు, ఎన్ని కష్టాలు పడ్డారు అనేది మనము ఈ సిరీస్లో చూడబోతున్నాము. ఈ సిరీస్కి ఎరిక్ హైజర్ స్క్రీన్ రైటర్గా వర్క్ చేయబోతున్నాడు. ఈ మూవీ స్టోరీ అనేది 2013లో స్టార్ట్ అవుతుంది కదా. ఇంకా ఇప్పుడు రాబోతున్న ఈ సిరీస్లో మనము 2013 కంటే ముందు ఏం జరిగింది అనేది చూస్తాం. నెంబర్ 4 వన్ పీస్ సీజన్ 2. యాన్మే హిట్ అవ్వడం మనం చూసాము. కానీ యాన్మేని లైవ్ యాక్షన్గా తీసి హిట్ కొట్టడం అంటే చాలా కష్టం. చాలా వరకు ఫెయిల్ అయ్యాయి. కానీ వన్ పీస్ మాత్రం నెట్ఫ్లిక్స్ని ఏలింది. ఈ వన్ పీస్ సీజన్ 1 అంత మంచి సూపర్ హిట్ అయింది. 2025లో సీజన్ 2 మన ముందుకైతే వస్తుంది. ఈ సీజన్ 2లో మనము చాలా వరకు న్యూ క్యారెక్టర్స్ని అయితే చూస్తాము. వీళ్ళే ఆ కొత్త క్యారెక్టర్స్. ఒకసారి చూసేయండి. ఈసారి సీజన్ 2 వేరే లెవెల్లో ఉండబోతుంది. మంకీ డీ లూఫీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇంకా ఇవి గైస్ అప్డేట్స్. ఇంకా కొన్ని కొత్త అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. అలాగే డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ ఇస్తా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఫాలో అవ్వండి. ఇంకా ఓకే, బై గైస్.